అది ప్రకృతి సౌందర్యానికి నెలవైన గర్వాలు, అందమైన హిమాలయ పర్వత సానువులు. ఆ హిమగిరులపై శాంతిదూతల్లా కొలువు తీరిన పైన్ వృక్షాలు, లేలేత ఎండ, రివ్వున వీచే శీతల గాలులు, ఆకుపచ్చ తివాచీ కప్పినట్లు భాసించే శిఖరాలు, ఆహ్లాదభరితమైన వాతావరణం. ఇది ప్రకృతికి ఓ పార్శ్వం. అక్కడే ఆ ప్రాంతంలోనే ఆ దృశ్యాలను మరో కోణం నుంచి వీక్షిస్తే మహావృక్షాలను తెగ నరుకుతూ అడవులకు చితిపేరుస్తున్న ఫారెస్ట్ కాంట్రాక్టర్లు. రిజర్వ్ ఫారెస్ట్ లక్ష్మణ రేఖలతో పేదల కడుపు కొడుతున్న అధికారులు, భూకంపాల జోన్లో భారీ డ్యాములు నిర్మిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న పాలకులు, ఎటు చూసినా విషాద దృశ్యాలు, దయనీయ జీవన చిత్రాలు. ఈ పోకడలను నిరసించి గొంతెత్తి గర్జించి ప్రజలను కదిలించిన పర్యావరణ ఉద్యమ నీతి సుందర్లాల్ బహుగుణ. పర్యావరణ ఉద్యమ నేత సుందర్లాల్ బహుగుణ 1927వ సంవత్సరం జనవరి 9న తెహ్రీ గర్వాల్ మరోరాలో జన్మించారు. తల్లి పూర్ణాదేవి, తండ్రి అంబదత్ బహుగుణ. 1956లో విమలను వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె, 2 కుమారులు. నిరాడంబరత, క్రమశిక్షణ ఆయన నమ్మిన జీవన సూత్రాలు. తండ్రి తెహ్రీ గర్వాల్ రాజస్థానంలో ఉద్యోగి. దాంతో సుందర్లాల్ విద్యాభ్యాసం సమీప పట్టణాలైన ఉత్తరకాశీ, తెహ్రీలలో కొనసాగింది. అక్కడే స్వాతంత్ర సమరయోధుడు శ్రీదేవ్ సుమన్తో ఏర్పడ్డ పరిచయం సుందర్లాల్ జీవిత గమనాన్ని మార్చివేసింది. ఆయన దగ్గర ఉన్న ప్రగతిశీల సాహిత్యాన్ని అధ్యయనం చేసేవాడు. ఆ ప్రభావంతోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఆ సమయంలోనే తన రాజకీయ గురువు శ్రీదేవ్ సుమన్ని రాజద్రోహం నేరాలపై గర్వాల్ సైనికులు నిర్బంధించారు. ఆ వార్తను ప్రచురణకు పంపిన సుందర్లాలును కారాగారంలో బంధించారు. జైల్లో ఉన్న శ్రీదేవ్ సుమన్ అక్కడి అధికారుల పైశాచిక హింసను నిరసిస్తూ ఆమరణ దీక్ష చేశాడు. చివరికి ఆరోగ్యం క్షీణించి అసువులు బాశాడు. అప్పటికే జబ్బుపడి ఉన్న సుందర్లాల్ను వదిలిపెట్టారు. అప్పుడు లాహోర్ వెళ్లి బిఏ చదివాడు. చదువు పూర్తయ్యాక భారత్ చేరుకున్నాడు. గురువు ప్రారంభించిన ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లాడు. ఆ సమయంలోనే అస్పృశ్యతకు వ్యతిరేకంగా పోరాటం కూడా నడిపాడు. సమభావం, సుహృద్భావం కాంక్షిస్తూ అన్ని కులాల విద్యార్థులకు తెహ్రీలో ఒకే హాస్టల్ ఏర్పాటు చేశాడు. దళితులకు గంగోత్రి, యమునోత్రి ఆలయాల్లో ప్రవేశం కల్పించడానికి ఉద్యమం నడిపాడు. విజయం సాధించాడు. ఈ సంఘటనలన్నీ ఆయన భవిష్యత్తు పోరాటాలకు సంకేతాలుగా నిలిచాయి. 1956లో వివాహానంతరం సుందర్లాల్ బహుగుణ తన సతీమణి విమలతో కలిసి సిలియరా అనే గ్రామం చేరాడు. అక్కడ వారు పర్వతీయ నవజీవన ఆశ్రమాన్ని నెలకొల్పారు. ఆ ఆశ్రమమే భవిష్యత్తులో వారు నిర్మించిన అనేక ఉద్యమాలకు కార్యక్షేత్రమయ్యింది. తాను కార్యదర్శిగా ఉన్న ప్రజామండల్ సంస్థ జిల్లా కాంగ్రెస్ కమిటీగా రూపుదాల్చడంతో సుందర్లాల్ బహుగుణ ఆ పదవుల నుంచి వైదొలిగారు. రాజకీయాల నుంచి తప్పుకున్నారు. తన జీవితాన్ని సంఘసేవకే వెచ్చించాలని నిర్ణయించుకున్నారు. ఆ సమయంలోని ఆచార్య వినోబా భావే పిలుపు మేరకు సామాజిక సేవపై దృష్టి సారించారు. సర్వోదయ ఉద్యమమే సర్వస్వంగా భావించారు. హిమాలయ పర్వత ప్రాంతంలో పాదయాత్ర చేశారు. బాపూజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్య సందేశాన్ని ప్రతి గ్రామంలో ప్రచారం చేశారు. పంచాయతీలను మేల్కొల్పారు.
ఆ తరువాత 1965 నుంచి 6 ఏళ్ల పాటు ఆయన పర్వత ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. నాటుసారా మత్తులో జోగుతున్న పల్లెల్ని చూసి ఆవేదన చెందారు. సారా మహమ్మారి సంసారాలను కాటువేస్తున్న విషాదాన్ని స్వయంగా చూశారు. మహిళల మనోవేదనను అర్థం చేసుకున్నారు. తన సతీమణి విమలతో కలిసి సారా నిషేధ ఉద్యమానికి సమరశంఖం పూరించారు. నారీలోకాన్ని కదిలించారు. 6 ఏళ్లపాటు ఆడపడుచులు చేసిన అవిశ్రాంత పోరాటానికి ప్రభుత్వం తలవంచింది. గర్వాల్ సహా 5 పర్వత ప్రాంత జిల్లాల్లో సారా నిషేధాన్ని విధించింది. ఈ విజయానికి సుందర్లాల్ బహుగుణ సంబరపడిపోలేదు. అంతకంటే సంక్లిష్టంగా ఆ ప్రాంతాన్ని పట్టిపీడుస్తున్న సమస్యలు ఆయన్ని కలవరపరిచాయి. రాజనైతిక ఆజాదీ సే భీ బహుత్ జరూరీ హై. రాజకీయ కార్యాచరణ చాలా ముఖ్యమైంది. రాజకీయ అవగాహన కోసం మనం ఏదైనా చెయ్యాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. జనం కూడా తమంతట తాము తెలుసుకోవాలి. అప్పుడు మాత్రమే వాళ్ళెదుర్కొంటున్న సమస్యలకు సమాధానం దొరుకుతుంది. అందుకే కదా నేను ఆ పనిలో నిమగ్నమయ్యాను. అక్కడ పేదరికంతో మోడుబారిన జీవితాలను ఆయన నిశితంగా పరిశీలించారు. కారణాలు అన్వేషించారు. ఏటా ప్రభుత్వం రిజర్వ్ ఫారెస్టుల విస్తీర్ణం పెంచుతూ పేదల బతుకులను పెకిలించడానికి చేస్తున్న దుర్మార్గాలను, దుష్ట పన్నాగాలను గ్రహించారు. పర్వత ప్రాంత వాసులను సొంత గడ్డపైనే పరాయి బిడ్డలుగా మార్చిన అటవీ చట్టాల ఆటవికతను చూసి రగిలిపోయారు. వాణిజ్య ప్రయోజనాల కోసం అడవులను అడ్డంగా తెగనరికే దుర్విధానాలపై సమరనాదం మోగించారు. ఈ నేల, నీరు, చెట్టు చేమపై ప్రతి ఒక్కరికి హక్కు ఉందని ఎలుగెత్తి ఘోషించారు. ప్రకృతి వనరుల మీద అందరికీ అజమాయిషీ ఉండాలని ఉద్ఘాటించారు. जंगल घट रहे हैं, पानी कमती हो रहा है और అడవులు నశించిపోతున్నాయి. मौसम में परिवर्तन నీరు आ रहा है. తగ్గుతోంది. వాతావరణంలో మార్పులు వస్తున్నాయి. कोई सरकार नहीं कर వీటికి सकती है. ప్రభుత్వం ఏం చేస్తుంది? आमतौर पर ఏం చేయలేదు. आजादी के बाद लोग స్వాతంత్ర్యం सोचने लग వచ్చాక गए थे, జనం सब कुछ ఏమనుకుంటున్నారంటే सरकार ही करेगी, दिल्ली से ప్రభుత్వమే అన్నీ చేసి పెడుతుందిలే అనుకున్నారు. అంటే ఏమిటంటే ये सवाल तो ऐसे ప్రజల్ని हैं ఈ जिसके बारे में విషయమై लोगों में చైతన్యపరచాల్సి जागृति ఉంది. होनी ఇది चाहिए. మన लोगों को सोचना సమస్య, चाहिए, हमारी समस्या है. మనమే పరిష్కరించుకోవాలి అని జనం అనుకోవాలి. तो इसलिए मुझे लगा कि आज़ादी का जो सपना था हमारे भारत को, जैसे हम वंदे मातरम में गाते थे ना, सुजलाम सुफलाम मलयज शीतलाम सस्य श्यामलाम, अब तो जल ही कम हो रहा है. और కానీ ఆ జలమే కరువైపోతుంది. నీరుతో పాటు వాయువు, ఆక్సిజన్ కూడా తరిగిపోతుంది. జీవించడానికి అవసరమైన గాలి కరువైపోతుంది. इनके लिए काम करना चाहिए. ఆలింగనం చేసుకోవడం ద్వారా చెట్లను పరిరక్షించే అపురూప ఉద్యమానికి గర్వాల్ ప్రాంతంలో సుందర్లాల్ శ్రీకారం చుట్టారు. ఆయన పిలుపునకు జనాలంతా వనాల వైపు దారితీశారు. గర్వాల్ చుట్టుపక్కల జిల్లాల్లో 10 లక్షల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం అంబరచుంబిత సంబరంలా, ఆశాంతం వేడుకలా జరిగింది. పుడమి తల్లి పచ్చబొట్టు సింగారించుకున్నట్లు భాసించింది. ప్రతి గ్రామం పచ్చ తోరణంలా కొత్త శోభను పులుముకుంది. పర్వత సానువులు ఆకుపచ్చ వడ్డాణాల్లా హరితకాంతులతో కళకళలాడాయి. చిట్టి చేతులు మొక్కల్ని కంటిపాపల్లా కాపాడే బాధ్యతలు చేపట్టాయి. అయితే స్వార్థపరులైన కాంట్రాక్టర్లు పచ్చదనానికి చిచ్చుపెట్టే వికృతాలు మానలేదు. సాయుధ బలగాల అండతో స్వైర విహారం చేస్తూ మహిళలను భయప్రాంతులకు గురిచేయసాగారు. ఈ దుష్కృత్యాలను
ప్రభుత్వ ధృతరాష్ట్ర ప్రేమను నిరసిస్తూ సుందర్లాల్ తెహ్రీలో భాగీరథి తీరాన 1974లో నిరాహార దీక్ష చేపట్టారు. ఫారెస్టు కాంట్రాక్టర్ల వ్యవస్థపైన, అటవీ చట్టాలపైన ప్రజల్లో నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి సుందర్లాల్ దీక్షతో భగ్గుమంది. వారంతా ఆయనకు మద్దతుగా నిలిచి దండులా కదలివచ్చారు. దాంతో కేంద్రం దిగివచ్చింది. వాణిజ్య ప్రయోజనాల కోసం చెట్ల నరికివేతను అంగీకరించేది లేదంటూ ప్రకటించింది. చర్చిద్దాం రమ్మంటూ 5 ఏళ్లు తాత్సారం చేసి ప్రజలను వంచింది. ఈ సమయంలో సుందర్లాల్ బహుగుణ ప్రభుత్వ కపట నాటకాన్ని ఎండగడుతూ చైతన్య యాత్రలు నిర్వహించారు. విధిలేక, వేరు దారిలేక 1979లో సుందర్లాల్ ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. ఆయన ధర్మాగ్రహానికి, దీక్షకు సర్కారు జడిసింది. కొండలపై 1000 మీటర్ల ఎత్తు దాటాక ఉన్నటువంటి వృక్షాలను నేలకూల్చడాన్ని నిషేధించింది. ఇది చిప్కో ఉద్యమానికి వనగూరిన విజయం. సుందర్లాల్ బహుగుణ నాయకత్వ లక్షణాలకు, వ్యూహాలకు, దీక్షా దక్షతలకు వరించి వచ్చిన అఖండ విజయం. అయితే చిప్కో ఉద్యమాన్ని కేవలం ఉత్తరాంచల్లోని 5-6 జిల్లాలకే పరిమితం చేయడం సరికాదని ఆయన అభిప్రాయం. చిప్కో ఉద్యమ సందేశం వినిపించడానికి, ప్రజల్లో చైతన్యం నింపడానికి ఆయన 1981లో సుదీర్ఘ పాదయాత్ర తలపెట్టారు. हिमालय तो केवल अपने लिए नहीं, सारे उत्तरी भारत के लिए. హిమాలయాలు కేవలం మన కోసమే కాదు, ఉత్తర భారతదేశానికంతటికీ కావలసిన నదీ జలాలు ఇక్కడి నుంచే ప్రవహిస్తున్నాయి. మరందుకే హిమాలయాల్ని మనం రక్షించుకోవాలి. నేను నా ఉద్యమానికి హిమాలయాల రక్షణోద్యమం అని పేరు పెట్టాను. ఈ హిమాలయాల్ని ఎందుకు రక్షించుకోవాలంటే వాటి అవసరం, ప్రభావం ఉత్తర భారతానికంతటకు ఉంది. ఉత్తరాఖండ్ వరకే అని నేనేమీ హద్దులు గీయటం లేదు. అందుకే చిప్కో ఆందోళన విజయాన్ని, దాని స్ఫూర్తిని కాశ్మీర్ నుంచి కోహిమా దాకా తీసుకువెళ్లాను. 4870 కిలోమీటర్లు నడిచే వెళ్లాను. చివరకు 300వ రోజున నాగాలాండ్లో నా పాదయాత్రను ముగించాను. और आखिर में नागालैंड में यात्रा खत्म की 300 दिन में. ఈ యాత్రతో ప్రభుత్వంలో కొత్త ఆలోచన చిగురులు తొడిగింది. పర్యావరణ పరిరక్షణ దిశగా సర్కారు దృష్టి సారించింది. ఈ అఖండ యాత్ర ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. చిప్కో సందేశాన్ని ఊరు వాడల్లో వినిపించారు. 5F సిద్ధాంతాన్ని విస్తృతంగా ప్రచారం చేశారు. ఫుడ్, ఫ్యూయల్, ఫెర్టిలైజర్, ఫైబర్, ఫ్యాడర్ అంశాల్లో స్వయం సమృద్ధి సాధించాలని ఆయన సూచించారు. ये सामने अद्वानी का जंगल है, तो इस जंगल में అదుగో ఆ కొండలపైన ఉన్న అడవిలోంచే చిప్కో ఉద్యమం రగులుకుంటుంది. చెట్లు నరికే వాళ్లను నరకనివ్వకుండా ప్రజలు చెట్లను కౌగిలించుకొని రక్షించుకున్నారు. ప్రజలు అడవుల్లోనే గుడారాలు వేసుకుని ఉన్నారు. ये जगह यहाँ के लोग बड़े बहादुर हैं. ఇక్కడి జనం చాలా ధైర్యవంతులు. వీళ్ళొక నినాదాన్ని అందుకున్నారు. అరణ్యాల్నే కాపాడు, నీరు మన్ను గాలి పొందు, నీరు మన్ను గాలి కాపాడు, జీవాధారం పొందు అని నినదించారు. ఆ ఆశయంపై నిలబడ్డ ప్రజలు అడవిని నరకనివ్వలేదు. జనం చెట్లకు రాఖీలు కట్టారు. చెట్టుని తన అన్నయ్యగా భావించి ఆ రాఖీని కట్టారు. మరి ఎందుకు నరకనిస్తారు? పోలీసులు వెళ్ళినా ఏం చేయగలరు? చెట్లు నరక్కుండా వాటిని కౌగలించుకున్నారు. लोग पेड़ों पर चिपक गए और वो पेड़ काट नहीं सके. జవజీవాలున్న శాశ్వత ఆర్థిక వ్యవస్థ జీవావరణ శాస్త్రంతోటే సాధ్యమని సుందర్లాల్ బహుగుణ పేర్కొంటారు. ఆయన ఇచ్చిన స్ఫూర్తితో హిమాలయ ప్రాంత గ్రామాల్లోని అనేక అడవులు మహిళా మండలుల అజమాయిషీలోకి వచ్చాయి. ఏడాదిలో 6 నెలల పాటు కుటుంబ పోషణకు ఆలంబనగా నిలిచే వనమూలికలు, అటవీ ఉత్పత్తుల సేకరణకు స్వేచ్ఛ లభించింది. నరికివేతకు గురైన అడవుల్లో నాటిన మొక్కలతో పచ్చదనం వెల్లివిరిసింది. పర్వతవాసుల మోమున ఆనందం తొంగిచూసింది. एक पेड़ 10 पुत्र समान, एक पेड़ 10 बेटों की तरह होता है और पेड़ की 10 देने हैं. पहली है ऑक्सीजन, प्राणवायु. ఒక్క చెట్టు 10 మంది సంతానంతో సమానం.
వృక్షం వల్ల బిడ్డల్లాంటి 10 ప్రయోజనాలున్నాయి. మొదటిది ఆక్సిజన్, ప్రాణవాయువు. రెండోది గరళాన్ని శంకర భగవాన్ మింగినట్లు వాహనాలు వదులుతున్న కార్బన్ డయాక్సైడ్ విషాన్ని పీల్చేస్తాయి. ఆ తరువాత నీళ్లు. వర్షాల్ని కురిపించి జలవనరుల్ని వనగురుస్తుంది. మట్టిని సారవంతం చేసే కర్తవ్యాన్ని వహిస్తుంది. తినడానికి ఫలాల్నిస్తుంది. పశువులకు మేతనిస్తుంది. పక్షులకు గూడునిస్తుంది. ఎండలో మండే మనకు నీడనిస్తుంది. ఆఖరికి చెట్టు మరణించి కూడా ఉపయోగపడుతుంది. पेड़ मरकर भी फायदा देता है, यानी मनुष्य कोई मर जाए तो लोग थोड़ी देर रोते झिंगते हैं, उसके बाद कहते हैं भाई ले जाओ अब इसको नीचे. మనుష్యులు చస్తే కాసేపు ఏడ్చి ఇక తీసుకెళ్లండ్రా శ్మశానంలోకి అంటాం. కానీ చెట్లు చనిపోతే ఇళ్లకు కలప దొరికిందని సంతోషపడతాం. तो इस तरह से पेड़ के 10 फायदे हैं. భారతదేశంలో పర్యావరణ ఉద్యమానికి సుందర్లాల్ బహుగుణ చేసిన సేవలను విదేశాలు గుర్తించాయి. విదేశీ ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థల ఆహ్వానం మేరకు ఆయన 19 దేశాలలో పర్యటించారు. స్విట్జర్లాండ్ దేశం ఆయన్ని పర్యావరణ సలహాదారునిగా నియమించ చూసింది. ఆయన ఖ్యాతికి ఇది ఓ మెచ్చుతునక. పర్యావరణ పరిరక్షణ ఊపిరిగా, ఉద్యమంగా ప్రస్థానం సాగిస్తున్న సుందర్లాల్ బహుగుణ కృషికి గుర్తింపుగా ఎన్నో పురస్కారాలు ఆయనను వరించాయి. 1980లో కెనడాలోని స్వచ్ఛంద సంస్థ ఫ్రెండ్ ఆఫ్ నేచర్తో సత్కరించింది. 1981లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో గౌరవించింది. 1986లో జమ్నాలాల్ బజాజ్ సత్కారం, 1987లో రెండవ నోబెల్ బహుమతిగా పేరు పొందిన ది రైట్ లైవ్లీహుడ్ పురస్కారం లభించాయి. 1989లో కాశ్మీర్ ప్రభుత్వం ఆయనను షేర్-ఈ కాశ్మీర్ అవార్డుతో, 1992లో విశ్వభారతి విశ్వవిద్యాలయం రవీంద్ర పురస్కారంతో సత్కరించాయి. 1998లో నాసిక్లోని కైలాసమఠం సరస్వతీ సమ్మాన్ పురస్కారంతో సుందర్లాల్ బహుగుణని గౌరవించాయి. 2009లో మన దేశ రెండవ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ ఆయనను వరించింది. సుందర్లాల్ బహుగుణ పేరు వినగానే చిప్కో ఉద్యమంతో పాటు టక్కున స్ఫురించే మరో అంతులేని పోరాటం తెహ్రీ డ్యాం వ్యతిరేక ఉద్యమం. భూకంప ప్రమాదం పొంచి ఉన్న హిమాలయాల్లో భారీ డ్యాములు అనర్థదాయకమని సుందర్లాల్ ప్రగాఢ విశ్వాసం. తెహ్రీ వద్ద హైడ్రో ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ 1989లో ఆయన ఉద్యమాన్ని ప్రారంభించారు. ఇక్కడ భూకంపం సంభవిస్తే డ్యాం ఉనికికే ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. ఈ ఐతిహాసిక నగరి ఈ టేరీ బాంధ్ की वजह से ये डूब रही है. తెహ్రీ అనే ఈ చారిత్రక నగరం డ్యాం వల్ల మునిగిపోతుంది. మన చరిత్ర మునిగిపోతుంది. అంతేకాదు, భారతీయ జనుల పవిత్ర మనోభావాలు దెబ్బతింటున్నాయి. वे जल में तर्पण नहीं होते हैं. నిలిచిపోయి ఉన్న నీటిలో తర్పణలు జరగవు. ఓ ఆచార వ్యవహారికంగా తర్పణలు చేయటం కుదరకపోతే ఎంతో బాధపడతారు. ఈ నదికున్న పవిత్ర భావనలన్నీ అంతమైపోతాయి. దాంతో మన సాంస్కృతిక మూలాలు అంతరించిపోతాయి. गंगा के साथ हमारा इतिहास डूब रहा है और गंगा के साथ हमारा भाग्य भी डूब रहा है. మన చరిత్ర, మన సౌభాగ్యం, ఈ నదీ తీరాల వెంబడి జరిగిన నాగరికత, సారవంతమైన నేలలు అన్నీ ముగిసిపోతున్నాయి. बसी हुई है. ఓ నాగరికతను, ఒక సంస్కృతిని, ఓ జీవనశైలిని, ఓ ప్రాంత జ్ఞాపకాలని, జీవితాలని నీటముంచే అధికారం ఏలికలకెవరిచ్చారని ప్రశ్నిస్తారు. నా ఉద్యమ పథంలో తొలి దశలో చెట్ల నరికివేతను నిలువరించాను. హిమాలయ ప్రాంతాన్ని హరితవనాలుగా మార్చాలన్న ఆశయము, ఆకాంక్షి ఊపిరిగా బతుకుతున్నాను అని పేర్కొంటారాయన. तो चिपको आंदोलन ने एक नई दृष्टि दी कि जंगल के उपकार हैं और अब देश में इसकी అడవుల్ని రక్షించుకోవడానికి చిప్కో ఆందోళన ఓ కొత్త దృక్పథాన్నిచ్చింది. ఉత్తరాంచల్ తరువాత హిమాచల్ ప్రదేశ్లో కూడా అడవుల నరికివేతపై నిషేధం విధించారు. అక్కడేమో కొండ ప్రాంతాలలో చిన్న చిన్న గ్రామాలున్నాయి. ఈ నిషేధంతో వారికి వచ్చే ఆదాయం ఆగిపోయింది. వాళ్ల జీవన భృతికి మరో దారి లేదు.
దాంతో మొన్నటి ఫిబ్రవరి నెలలో నిషేధం ఎత్తివేయాలని నిర్ణయించారు. అది నాకు నచ్చలేదు. దానిపై కోర్టులో దావా వేశాను. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దృష్టి పడింది. సమన్లివ్వలేదు. అడవిలో చెట్లనెందుకు నరకనివ్వటం లేదని అడిగారు. అప్పుడేమన్నానంటే, హిమాచల్ అడవిని నరికేస్తే దేశమే ఆకలి చావుకు గురవుతుంది అన్నాను. ఈ అరణ్యాల ముఖ్య ఉత్పత్తి నీరు. ఆ నీళ్లతోనే దేశానికంతటికీ అన్నం పెడుతున్న పంజాబ్లో ధాన్యం పండుతోంది. ఒక్కటి మాత్రం నిజం, ఈ అటవీ పర్యావరణం నుంచే నీరు, ఆక్సిజన్ వాయువు ఉత్పత్తి అవుతుందనేది సశాస్త్రీయమైన సత్యం. పర్వత ప్రాంత సంస్కృతి, జీవనశైలిని అమితంగా ప్రేమించే సుందర్లాల్ బహుగుణ నిరాడంబరుడు. సిరి సంపదలు వరించి వచ్చినా త్యజించారు తప్ప చలించలేదు. సామాన్య జీవనశైలిని విడువలేదు. గంగాపానం, గంగా స్నానమే తన ఆరోగ్య రహస్యాలని చెప్పుకునే సుందర్లాల్ బహుగుణకు భగీరథుడంటే అచంచల భక్తి విశ్వాసాలు. మన భారతీయ ప్రజలు గంగా నదిని తల్లిగా భావిస్తారు. ఎలాగైతే తల్లి తన బిడ్డల తప్పులను మన్నిస్తుందో, గంగమ్మ తల్లి కూడా మన తప్పుల్ని క్షమిస్తుంది. మన సర్వపాపాల్ని కడిగి పునీతుల్ని చేస్తుంది. అందుకే గంగా స్నానం వల్ల శరీరమే కాదు, మనస్సు కూడా నిర్మలమవుతుంది. అందుకే నది మన అమ్మ. నది హై. పర్యావరణ పరిరక్షణ కోసం సుందర్లాల్ బహుగుణ జీవిత పర్యంతం పరితపించారు. ప్రకృతితో మమేకమై జీవించడమే మానవాళికి శ్రేయస్కరమని భావితరాలకు ఆయన ఆచరణాత్మక సందేశం అందించారు. 1970వ దశకంలో ప్రారంభించిన చిప్కో ఉద్యమానికి ఊపిరిలూదిన ఆయన ఇటీవల కరోనా బారిన పడి చికిత్స పొందుతూ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ రిషికేశ్లో మే 21న తనువు చాలించారు. ఆ మహనీయుని అడుగుజాడల్లో భవిష్యత్తు తరాలు నడిచి పర్యావరణ పరిరక్షణకు పూనుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఆ దిశలో మన జాతి యావత్తు పర్యావరణ హితైషులుగానే కాకుండా ప్రకృతి సంరక్షణలో చేతులు కలిపి ఒకే తాటిపై ముందుకు సాగడమే ఆయనకు మనమందించే ఘనమైన నివాళి.